ఆయన ప్రెస్ మీట్ లో విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్లించినట్టుంది. 38 ఈడీ కేసుల్లో ఉన్న ముద్దాయి, 43,000 కోట్లు ఈడీ జప్తు చేయబడిన సొమ్ము, 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈయన రాజ్యాంగం, విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వొచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ వచ్చిన తెలుగుదేశం మహిళన్న దాని మీద ఏమన్నా మాట్లాడతారేమో అనుకుంటే, నీ మీద 11 కేసులు ఉన్నాయి, 43,000 కోట్లు తినేసి ఎవరు చెప్పాడు 43,000 కోట్లు తెలియపోతే తెలుసుకోండి. ఇప్పుడు ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నాడు? ఆయన ఏమన్నా సొద్దపోసని బయట ఉన్నాడా? స్కిల్ డెవలప్మెంట్ లో, హెల్త్ ఇష్యూస్ మీద బెయిల్ మీద బయట ఉన్నాడు. మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు. అమరావతి భూముల కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు. అంతకుముందు 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకొని ఉన్నాడు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా కళ్ళు చెవులు ఉన్న వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు మాట్లాడాడని క్లియర్ కట్ గా తెలుసు. మీరు నీతి సూక్తులు మాట్లాడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు పెద్ద శుద్ధపోస కాదమ్మా. ఈ రాష్ట్రంలోనే అవినీతికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దేని మీద బయట ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? బెయిల్ మీద బయట ఉన్నాడా లేదా? దానికి సమాధానం మంత్రులకి చేత కాదు, మీకు వచ్చే అధికార ప్రతినిధులకి చేత కాదు.